హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 మారుతి బ్రీజా అయితే లాంచ్ అయింది. విటారా అనే పేరు తీసేసి ఇప్పుడు ఓన్లీ బ్రీజా అని పిలుస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లోనే మన ఛానల్లో ZXi ప్లస్ టాప్ మోడల్ డ్యూయల్ టోన్ యొక్క రివ్యూ అయితే చేశాను, వాకరాన్. అందులో చాలామంది కమెంట్స్ చేసింది ఏంటంటే బేస్ మోడల్ LXi రివ్యూ కావాలని అడిగారు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు LXi రివ్యూ చేయమని. సో వాళ్ళందరి కోసం నేనైతే ఫస్ట్ రివ్యూ ఇన్ తెలుగు 2022 బ్రీజా యొక్క LXi వేరియంట్ యొక్క రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఇది కంప్లీట్ బేస్ మోడల్. సో ఇందులో ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి, సో ఇది వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా, ఇంజన్ స్పెక్స్ ఏంటి, సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను, చెప్తాను కూడాను. సో దానికన్నా ముందు ఇప్పటివరకు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అండ్ ఫస్ట్ రివ్యూ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఒకసారి ఫస్ట్లో మనం ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడిన తర్వాతనే వేరే యొక్క ఫ్యూచర్స్ అండ్ డిజైన్స్కి వెళ్ళిపోదాం వాకరాన్లో. సో ముందుగా దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే, దీని ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ K సిరీస్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వచ్చింది ఇందులో మనకు. సో ఇది దీని పెట్రోల్ ఇంజన్. ఇందులో డీజిల్ ఆప్షన్ ఉండదు మనకు, కాకపోతే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు డ్యూయల్ జెట్ VVT వల్ల కూడా మైలేజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇన్స్టాలేషన్ అనేది ఉంది మనకు ఇక్కడ చూసినట్టయితేను. ఇందులో ఆటోమేటిక్ ఉండదు ఈ వేరియంట్ నుంచి, ఓన్లీ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది బేస్ మోడల్ LXiలో. సో ఓవరాల్గా ఇంజన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఒకవేళ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 10 లక్షల లోపే కార్ కావాలి అనుకున్నట్టయితే బ్రీజా న్యూ లుక్స్ ఫేస్ లిఫ్ట్తో, కంప్లీట్ ఫేస్ లిఫ్ట్, ఇది మైల్డ్ ఫేస్ లిఫ్ట్ కాదు, ఈ వేరియంట్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ముందుగా మనకు ఫ్రంట్ లుక్ డిజైన్స్ గురించి మాట్లాడైతే, ఇలా అయితే మనకు గ్రిల్ అనేది చూడొచ్చు. గ్లాసీ గ్రే ఫినిష్లో మనకు ఫ్రంట్ గ్రిల్ ఇస్తున్నారు విత్ డ్యూయల్ క్రోమ్ ట్రీట్మెంట్ అనేది మనకు పైన చూడొచ్చు. సుజుకి బ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా మనకు VXi వేరియంట్ నుంచే లేదు కాబట్టి LXiలో ఆబ్వియస్లీ ఉండదు. అండ్ హెడ్లైట్స్ విషయం మాట్లాడితే ప్రొజెక్టెడ్ హెలోజిన్స్ ఇస్తున్నారు ఇందులో మనకు, సింగిల్ ప్రొజెక్టెడ్ హెలోజిన్స్. టాప్ వేరియంట్ అయితే డ్యూయల్ LED ప్రొజెక్టెడ్ ఇస్తారు. అండ్ మనకు ఇండికేటర్ బల్బ్స్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఓవరాల్గా లుక్స్ పరంగా మాట్లాడినైతే మోస్ట్ వాల్యూ ఇది కూడా ఉంది. అండ్ వైట్ కలర్లో ఈ కార్ స్పెషల్గా చాలా అట్రాక్టివ్గా ఉంది మనకు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఆబ్వియస్లీ ఉండే మనకు బేస్ మోడల్లో. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఫ్రంట్ మనకు మిస్ అయిపోయి, బ్లాక్ కలర్ కంప్లీట్ డౌన్ చూడొచ్చు మనకు, మొత్తం బ్లాక్ ఇస్తున్నారు. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది మనకు. అండ్ ఒకసారి మనం సైడ్ నుంచి చూసినట్టయితే, సో సైడ్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంటుంది. సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, టాప్ వేరియంట్ కానివ్వండి, బేస్ వేరియంట్ కానివ్వండి. 2.5 మీటర్స్ ఆఫ్ మనకి వీల్ బేస్ ఉంది. 3.995 మీటర్స్ ఆఫ్ మనకి లెంత్ అనేది ఉంటుంది. 1.7 మీటర్స్ ఆఫ్ బ్రెత్, 1.65 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంది. నెక్స్ట్ మనకు వీల్స్ గురించి మాట్లాడితే, అలాయ్ వీల్స్ ఉండేవి, కాకపోతే మనకు VXi వేరియంట్లో ఏవైతే వీల్స్ ఇస్తారో వీల్ క్యాప్స్ తోటి మనకి ఇలాగే స్టీల్ వీల్స్ ఇస్తారు. కాకపోతే వీల్ క్యాప్స్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీరు కావాలనుకుంటే అలాయ్ వీల్స్ కూడా వేయించుకోవచ్చు షోరూమ్ నుంచే. బేగంపేట్ బ్రాంచ్ మారుతి షోరూమ్ విజిట్ చేయండి. సెక్షన్ ఆఫ్ టైర్ మనకు 215/60 R16. సో సేమ్ సెక్షన్ ఆఫ్ టైర్ మనకు టాప్ వేరియంట్లో కూడా ఇస్తారు. అండ్ ఈ వేరియంట్లో కూడా మనకు సేమ్ సెక్షన్ ఆఫ్ టైర్స్ అనేవి చూడొచ్చు. సో టైర్స్ పరంగా కంఫర్ట్ అయితే అన్ని వేరియంట్స్లో సేమ్ ఉంటుంది మనకు, ఏది మార్పులు ఉండవు. వీల్ ఆర్చర్స్, బాడీ క్లాడింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. కాకపోతే మనకు క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ మిస్ అయ్యాయి. అండ్ అలాగే మనకు డ్యూయల్ డోర్ కలర్ ఆప్షన్ ఈ వేరియంట్లోనే ఉండదు మనకు, VXi నుంచే లేదు కాబట్టి. LXiలో ఆబ్వియస్లీ ఉండదు. కాకపోతే బాడీ కలర్ మనకు సైడ్ ORVM LED ఇండికేటర్ ఇస్తున్నారు. గ్లాస్ ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది మనకు, ఏది మారదు. షార్క్ ఫిన్ యాంటీనా చూడండి, బేస్ మోడల్లో కూడా ఇస్తున్నారు మనకు వైట్ కలర్లో. ఓవరాల్ పైన రూఫ్ ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే బయట బ్లాక్ కలర్ మీరు షోరూమ్ నుంచి కూడా చేయించుకోవచ్చు, ఆఫ్ ద మార్కెట్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ హెవీగా ఉంటుంది, 180 mm దాకా ఉంది. సో బ్రీజా న్యూ లుక్స్ బేస్ మోడల్ 10 లక్షల లోపే మీకు ఆన్ రోడ్తో పాటు ఈ యొక్క ప్రైస్లో మనకు ఇంజన్ వస్తుంది, మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్, న్యూ లుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా రేట్ సెక్షన్ మాట్లాడితే ఇలా మనకు రేట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఆల్ LED టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. చాలా కార్స్లో బేస్ మోడల్లో LED టైల్ ల్యాంప్స్ తీసేసి హెలోజిన్స్ బల్బ్స్గా అయితే ఇస్తారు, బట్ ఇందులో అలా కాదు. వైట్ కలర్లో మీరు ఒకసారి లైట్స్ చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒక రేంజ్ రోవర్ లుక్ లాగా అనిపిస్తుంది బేస్ మోడల్ అయినప్పటికీ. లుక్స్ పరంగా చెప్తున్నాను, లగ్జరీ కార్ల స్మార్ట్ హైబ్రిడ్ ఇందులో కూడా ఉంది బేస్ మోడల్లో. బ్రీజా అనేది సెంటర్లో రాశారు. రేర్ కెమెరా ఉన్నది మనకు, 360 డిగ్రీ కెమెరా మిస్ అయిపోయింది. కింద మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా మిస్ అయిపోయాయి. అండ్ వైపర్, డిఫాగర్ రెండు కూడా మిస్ అయ్యాయి చూడండి. VXiలో డిఫాగర్ ఉంటుంది, బట్ ఇందులో డిఫాగర్ లేదు, వైపర్ లేదు. కాకపోతే స్పాయిలర్ పైన హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు.
సో ఒకసారి దీని బూట్ చూద్దాము. సో బూట్ ఓపెన్ చేసిన తర్వాత 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. లిఫ్టింగ్ అప్ పొజిషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈజీగా లేడీస్ కూడా బ్యాగ్స్ని తీసి ఇలా పెట్టేయచ్చు, మరీ లోతుగా ఏం లేదు. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంది, మనకు 2 సైడ్ స్పేస్ అనేది ఇస్తున్నారు. లైట్ ఉండదు మనకు, 60-40 స్ప్లిటెడ్ సీట్స్ లేవు, అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు, అసలు హెడ్ రెస్టే లేదు మనకు ఈ యొక్క వేరియంట్లో. అండ్ నెక్స్ట్ దీని కింద మనకు సేమ్ సెక్షన్ ఆఫ్ టైర్ ఇస్తున్నారు, 215/60 R16. సో అన్నీ ఒకటే సెక్షన్ ఆఫ్ టైర్, ఏ వేరియంట్ తీసుకున్నా కూడా ఒకటే, స్పేర్ వీల్ కూడా ఒకటే ఉంది మనకు. సరే కాకపోతే హెవీగా ఉంది మనకు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో మారుతి కార్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ కార్ ఇందులోనే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తారు, ESP ఉంది, అండ్ హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ABS విత్ EBD ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ సైడ్ మనకు ఫ్యూయల్ లిడ్ చూడొచ్చు. మైలేజ్ అరౌండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 20 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా రియల్ వరల్డ్లో నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్లో చూపిస్తాను మీకు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తున్నాను. సో నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ మనకి ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ ఉంది, మన ఛానల్లో ఇది రాబోతుంది, చాలామంది అడుగుతున్నారు అది కూడాను. దాని తర్వాత నేను ఈ వేరియంట్ని తీసుకెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఏదైతే మనం టాప్ మోడల్లో చూసామో ఆ ఒక కలర్ ట్రీట్మెంట్ మిస్ అయ్యి కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ ఉంది. సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఉండే మనకు బేస్ మోడల్లో బ్లాక్ ఇస్తారు. పవర్ విండోస్ మాత్రం ఉన్నాయి, 4 పవర్ విండోస్. ఇక్కడ బాటిల్స్ చూడొచ్చు, బాటిల్ హోల్డర్, మనకు హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో సీట్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ వేరియంట్లో హెడ్ రెస్ట్ లేదు అస్సలకే, మనకు మొత్తానికి హెడ్ రెస్టే తీసేశారు. ఒకవేళ కనుక మీరు చేయించుకోవాలనుకుంటే 2 హోల్స్ వేయించుకొని ఆఫ్ ద మార్కెట్ దీనికి ఒక హెడ్ రెస్ట్ తగిలించుకుంటే మీరు మనీ సేవ్ చేసినట్టు అవుతారు. అండ్ మనకు ఇక్కడ చూడొచ్చు సీట్ బెల్ట్స్ కోసం ఇలా ఒక హుక్ టైప్ ఇస్తున్నారు. సో ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి, కంఫర్ట్ అంతా కూడా నేను సేమ్ ఉంటుంది. నేను ఏదైతే టాప్ వేరియంట్లో చూపెట్టానో ఒకసారి చూడండి. అండ్ ఈ వేరియంట్లో మనకు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ జనరేషన్ నుంచి మనకు రేర్ ఏసీ వెంట్స్ కంటిన్యూగా ఉన్నాయి, కాకపోతే 12 వాట్ ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్స్ ఏమీ లేవు. సో లైట్ ఒకటి సెంటర్లో ఇస్తున్నారు, హెలోజిన్ లైట్. అండ్ ఓవరాల్ పార్సల్ షెల్ కూడా అది ఉందో లేదో తెలియదు, ప్రస్తుతానికి ఇక్కడైతే లేదు మనకు. సో సెంటర్ ఆమ్రెస్ట్ లేదు మనకు, ఏమీ ఉండే మనకు ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఓన్లీ మనకు 10 లక్షల రూపాయలు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక బడ్జెట్ ప్యాక్ ఉన్న వాళ్ళు, పెద్ద కాంపాక్ట్ SUV కార్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. అంతకుమించి ఈ కార్లో ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది బేస్ మోడల్ కంప్లీట్గా కాబట్టి రిక్వెస్ట్ సెన్సర్ ఉండదు మనకు. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ మనకు డోర్స్ పైన ఇలా కనిపిస్తుంటుంది బ్లాక్తో, పవర్ విండోస్ ఉన్నాయి, బ్లాక్ ఫినిష్ సేమ్. అండ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బ్యాటరీ ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో, సీట్ కింద బ్యాటరీ ఉంటుంది. ఇది బ్యాటరీ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది మొత్తం కూడా బ్యాటరీ సెటప్, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ కో ప్యాసింజర్ సీట్ ఇలా ఉంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి ఫ్రంట్ వాళ్ళకి అట్లీస్ట్ థ్యాంక్ఫుల్లీ. గ్లో బాక్స్ పెద్దగా ఉంది, కాకపోతే AC అవన్నీ లేవు, లైట్ లేదు. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తారు, కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఇద్దరికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు. సో ఇంటీరియర్లో ఫ్యూచర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒకసారి అక్కడ నుంచి వచ్చి చూపిస్తాను మీకు. అండ్ ఫ్రంట్ లుక్స్ మాత్రం చాలా బాగుంది, వైట్ కలర్లో బేస్ మోడల్ ఎక్సలెంట్గా ఉంది. సో బుకింగ్ కూడా నడుస్తుంది, ఆల్రెడీ ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఒకవేళ వెహికల్ కావాలనుకున్నైతే సూన్ డెలివరీ కోసం అయితే నేనైతే అరేంజ్ చేయగలను. బేగంపేట్ బ్రాంచ్ మారుతి సుజుకి షోరూమ్కి అయితే విజిట్ చేయాలి మీరు, కింద వస్తుంది మీకు కాంటాక్ట్స్ కూడా కాల్ చేయొచ్చు. సో కీ తోటే ఉంటుంది మనకు, ఒకసారి కీ చూపించలే కాబట్టి మీకు ఒకసారి కీస్ చూపిస్తాను. కీస్ ఇలా ఉంటాయి, సింపుల్గా ఏదైతే మనం VXL చూసామో సేమ్ కీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు చూడండి, లాక్ అండ్ అన్లాక్, అండ్ కీ సింపుల్గా ఇలా ఉంటుంది. కాకపోతే డోర్ ఓపెనింగ్ కోసం ఈ లాక్ అండ్ అన్లాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కీ తోటి మనం ఇలా పెట్టాలి, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉండదు, ఇలా దీనికి అయితే పెట్టాలి. అండ్ ఇలా అయితే కనిపిస్తుంది ఇంటీరియర్, మీరు చూడొచ్చు బ్లాక్ ఇంటీరియర్, కంప్లీట్గా బ్లాక్ ఉంది. ఏదైతే మనం ఓల్డర్ జనరేషన్ బ్రీజాలో చూసామో అలాంటి ఇంటీరియర్. మనకు 4 పవర్ విండోస్, డ్రైవర్ వాళ్ళకు ఒకటి ఆటో అనేది ఇస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. సో మనకు లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs అనేవి ఉన్నాయి మనకు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మిస్ అయిపోయి బ్లాక్ ఇస్తున్నారు. హోల్డర్స్ చూడొచ్చు, కప్ హోల్డర్స్లో మనకు పాకెట్స్లో బాటిల్ హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్స్. ఇందులో ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది లేదు మనకు. సో ఇది ఒకటి ఫీచర్ మిస్ అయింది. 3 పెడల్స్ ఉన్నాయి, ఎందుకంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక్కటే ఉంటుంది, ఆటోమేటిక్ ఉండదు. ట్రాక్షన్ కంట్రోల్ మాత్రం ముందు చూడండి, సేఫ్టీ పరంగా ఆటో స్టార్ట్ స్టాప్ అనేది ఇస్తున్నారు. ఇది హెడ్లైట్ లెవెల్, సేమ్ బటన్స్ మనకు VXA వేరియంట్లో ఇంతకుముందు వీడియోలో కూడా చూపెట్టాను మీకు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ మిస్ అయిపోతాయి. అందుకొకసారి లోపల కూర్చుంటాను, ఇప్పుడు కూర్చోండి డాష్ బోర్డ్ చూపిస్తాను మీకు. డాష్ బోర్డ్ అయితే ఇలా అయితే ఉంటుంది.
అసలు ఏమి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఏమి ఉండే స్టీరియో కూడా ఉండదు మనకు, రేడియో కూడా ఉండదు, ఏమి ఉండే. ఇది కట్ చేసుకొని మీరు 7-inch స్క్రీన్ కావాలనుకుని అయితే ఒరిజినల్ మీరు మారుతి సుజుకి షోరూమ్ నుంచి చేయించుకోవచ్చు. డెలివరీ టైంలో ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ లేదు, మాన్యువల్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బటన్స్ చూడొచ్చు. ఒక 12V ఛార్జింగ్ సాకెట్ ఒక్కటి ఇస్తున్నారు. ఇంకేమీ లేవు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, హెడ్ అప్ డిస్ప్లే, 360° కెమెరా, టచ్ స్క్రీన్, ఆటో డిమ్మింగ్ అసలు ఏమీ లేవు. అండ్ ఇక్కడ టూల్ రిసిప్ట్స్ హోల్డర్, ఇక్కడ కూడా మిర్రర్ లేదు. అండ్ బ్లాక్ డాష్బోర్డ్, ప్లెయిన్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏమీ లేవు. మనకు స్క్రీన్ చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు సో ఏదైతే VXL ఉండేనో సేమ్ స్క్రీన్ ఇస్తున్నారు. ట్యాక్ అండ్ స్పీడ్ చూడొచ్చు. సెంటర్లో మనకు ఈ యొక్క లివర్స్తో మనము సెట్ చేసుకోవచ్చు. రేంజ్, యావరేజ్ కిలోమీటర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ట్యాక్ అండ్ స్పీడ్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంతే మనకు ఈ కార్. బేసిక్గా ఎవరి కోసం అంటే మెయిన్గా నేను చెప్తాను. ఇది గేర్ లివర్ చూడండి. సో క్వాలిటీ బేస్ మోడల్లో కూడా మంచి స్టాండర్డ్ స్టైలిష్ గేర్ లివర్ ఇస్తున్నారు. హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆమ్రెస్ట్ మిస్ అయిపోయి ఒక కప్ హోల్డర్ ఇస్తున్నారు. ఇది VXL కూడా లేదు, మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవచ్చు. కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. సో దట్స్ ఇట్. చాలా యాక్సెసరీస్ మాత్రం మారుతి షోరూమ్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. మీకు డెలివరీ టైంలో మీరు ఒకసారి వేయించుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో ఈ వెహికల్ ఎవరికి పర్చేస్ చేస్తే బాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అసలు బడ్జెట్ 10 lakhs ఉందనుకోండి, ఒక కాంపాక్ట్ SUV, మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్, మంచి లుక్స్తో కావాలనుకుని అయితే డెఫినెట్గా ఈ యొక్క వేరియంట్కి అయితే వచ్చేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్సీ పర్పస్ కోసం కాంపాక్ట్ SUV పెడుతున్నట్టయితే 10 lakhs మీ దగ్గర బడ్జెట్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా రావచ్చు. అండ్ ఇంకా మెయిన్గా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇప్పుడు సెల్టాస్, క్రీటాని పెడుతున్నారు. సో వాళ్ళకు కూడా మైలేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బ్రీజాకి వచ్చేయచ్చు డ్రైవింగ్ స్కూల్ నేర్పించే వాళ్ళకి. వీళ్ళకైతే సెట్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఒక 10 lakhs బడ్జెట్ ప్యాక్ ఉన్న వాళ్ళకి ఇదైతే వస్తుంది. ఒకసారి దీని ప్రైజెస్ విషయం మాట్లాడితే, సో దీని స్పెషల్గా LXi ప్రైస్ గురించి మాట్లాడితే 8 లక్షల రూపాయలు అనేది ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ వచ్చే వరకు 10 లక్షల లోపే వస్తుంది. సో ఎస్టిమేషన్ ప్రైస్ చెప్తున్నాను నేను. బుకింగ్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి అండ్ డెలివరీస్ కూడా డిలే అవుతున్నాయి. సో ఒకవేళ ఈ కార్ పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ముందే వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే ఇప్పుడు మనము చూస్తున్నాం ఇక్కడ యార్డ్ దగ్గర, వీళ్ళ దగ్గర కూడా. సో ఒకవేళ మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకున్నట్టయితే, బ్రీజా కావాలనుకున్నట్టయితే డెఫినెట్గా రావచ్చు. అండ్ దట్స్ ఇట్. ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ బేస్ మోడల్ న్యూ 2022 బ్రీజా LXi. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ వీడియోస్ అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మీరు అడిగిన వెంటనే నేను చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.